3.5 కోట్ల మంది ఇండియన్ ఆర్మీ అవుట్ సైడ్ ఉన్నారు. వాళ్ళ రక్షణ కవచరం, వాళ్ళ సంస్కృతి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఈరోజు బ్రిటన్లో ఇండియన్స్ హోటల్స్ అక్కడున్న యూనివర్సిటీస్, అక్కడున్న కోల్ మైన్స్ కంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయంట అక్కడ హోటల్లో. అక్కడ ప్రధానులు వెళ్ళే మన హోటల్లో దోశ ఇడ్లీ అంటే ఎంత ఫేమస్ చూడండి. మన హాలీవుడ్ మూవీస్ ఎందుకు ఆడుతున్నాయి చూడండి, మన బట్టలు ఎలా ఆడుతున్నాయి చూడండి. మన దీపావళి వైట్ హౌస్లో కూడా చేసుకుంటున్నారు, ఇప్పుడు యూరోప్ అంతా చేసుకుంటున్నారు. మన టెంపుల్స్ యుఏఈలో ప్రపంచం అంతా కడుతున్నారు. వీళ్ళు కల్చరల్ వారధులు. హిందూ మత పునరుద్ధరణ ఎంతో ప్రపంచవ్యాప్తం అయిపోతుంది. అందుకని ఇంటర్నేషనల్ యోగా డే, ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే చూసుకోండి ఎలా ఉందో. దీపావళి ప్రపంచ పండుగ అయిపోయింది ఈరోజు హిందూ పండుగ. సో కల్చరల్ వారధులు అనమాట. ఈరోజు మోడీ భారతదేశానికి ఒక అతిపెద్ద శక్తి. దీనిని మనం అస్త్రంగా వాడబోతున్నాం. భారతీయ వస్తువులు అవుట్ సైడ్ కొనేవాళ్ళు ఎక్కువ మన ఎన్ఆర్ఐసే. మన రైస్ ఇవన్నీ అమెరికా సూపర్ మార్కెట్ల నిండా మన వాళ్ళే ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు పెంచేస్తున్నారన్నమాట. ఇది ఎన్ఆర్ఐ పిఐఓ హిస్టరీ చెప్పాలంటే ఈరోజు భారతదేశానికి ఉన్న అస్త్రాన్ని మోడీ చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా, అందుకని వేరే దేశం ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ ఎయిర్పోర్ట్లు అంటే అక్కడక్కడ ఎన్ఆర్ఐని కలిసి వస్తున్నారు. చూసుకోండి అవి ఎంత బ్యూటిఫుల్గా చాలా తెలివిగా ఇది వాడుతుంది. చైనా ఆల్రెడీ వాడుతుంది, అది మనం వాడుతున్నాం. వరల్డ్స్ లార్జెస్ట్ డయోస్పరా అంటారన్నమాట 3.5 కోట్లని. ఏ దేశంలో కూడా ఇంత లేరు. ఇది భారతదేశానికి బ్రహ్మాస్త్రాలు, భారత రక్షణ కవచం ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుందండి ఈ విషయంలో అయితే.